తన కొడుకు పుట్టినరోజు నాడు తనను ఇంట్లో లేకుండా చేశారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఆదిలాబాద్ జైలు నుంచి బాల్కసుమన్ బెయిల్పై విడుదలయ్యారు. ప్రజా తీర్పును కాంగ్రెస్ సర్కార్ గౌరవించడం లేదని బాల్కసుమన్ ఆరోపించారు. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో కేవలం 7 స్థానాల్లో మాత్రమే గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పీఠం ఎలా వస్తుందని మండిపడ్డారు. అందరినీ కలుపుకుపోయింది తప్ప 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ కూడా కక్ష సాధింపు చర్యలకు దిగలేదని తెలిపారు. తనను జైలులో పెట్టారని, ఇప్పుడైనా వారి కడుపు మంట తగ్గిందని అనుకుంటున్నానని చెప్పారు బాల్కసుమన్. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికైనా సవ్యంగా నిర్వహించాలని బాల్కసుమన్ డిమాండ్ చేశారు. చెన్నూరు కేసులో కూడా నాకు బెయిల్ రాలేదు. చిన్న కేసు కావాలని చెప్పి ప్రభుత్వ పెద్దలు దాంట్లో నాకు బెయిల్ రాకుండా చేశారు. కారణం ఏంది? నిన్న హోలీ పండగ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. సో ఈ 2 రోజులు కూడా నేను జైల్లో ఉండాలని, అంటే పండగ పూట నా చిన్న కొడుకు పుట్టినరోజు సందర్భంగా కూడా నేను నా కుటుంబ సభ్యులతో ఉండొద్దు, జైల్లో బాధపడాలి అనేటటువంటి ఒక పైశాచిక ఆనందంతో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ మంత్రి వివేక్ గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. సరే, నేను ఇప్పటికైనా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీరు నన్ను 16 రోజులు జైల్లో పెట్టిర్రు, అనేక రకాల ఇబ్బందులు పెట్టిర్రు, మమ్మల్ని లాఠీచార్జ్ చేసి కొట్టిర్రు, మా మీదనే కేసులు పెట్టి అక్రమంగా జైళ్ళల్లో పెట్టిర్రు. ఇప్పటికైనా మీ కక్ష తీరింది, ఇప్పటికైనా మీ కడుపు మంట, మీ కళ్ళ మంట చల్లారింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇప్పటికైనా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజానీకం ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవించమని నేను కోరుతున్నా ప్రభుత్వాన్ని. నేను వేరే గొంతెమ్మ కోరికలు ఏం కోరతలే.